ఏన్షియంట్ భారతీయులు మెటలర్జీలో మార్గదర్శకులు. వెస్టర్న్ కంట్రీస్ అర్థం చేసుకోవడానికి దాదాపు 2000 సంవత్సరాల ముందే హై క్వాలిటీ గల ఉక్కుని ఉత్పత్తి చేశారు. మెటలర్జీలో అత్యంత గొప్ప ఘనత ఏంటంటే సీమ్లెస్ సెలెస్టియల్ గ్లోబ్ని తయారు చేయడం. అసాధ్యం అనుకున్న ఈ పనిని భారతీయులు కాశ్మీర్లో సుసాధ్యం చేసి చూపించారు. భారతదేశ ఘనతను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే ఇలాంటి చాలా ఆవిష్కరణలు ఉన్నాయి. అవేంటో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ అవర్ ఛానల్ ఆల్ లైఫ్ అరౌండ్ ద వరల్డ్ తెలుగు అండ్ స్టార్ట్ అవర్ షో. ఇన్నోవేషన్ నంబర్ 1. భారతదేశం ప్రపంచానికి మొట్టమొదటి యూనివర్సిటీని అందించింది. క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలోనే భారతదేశంలోని నార్త్ వెస్ట్ రీజియన్లో ఉన్న తక్షశిల వద్ద ఆ ప్రాంతం పేరుతో ఒక పెద్ద యూనివర్సిటీ ఉండేది. ఇందులో 300 లెక్చర్ హాల్స్, ల్యాబొరేటరీస్, లైబ్రరీ మరియు ఆస్ట్రానమీ పరిశోధన కోసం ఒక అద్భుతమైన అబ్జర్వేటరీ ఉండేవి. తక్షశిల యూనివర్సిటీ గురించి చైనా యాత్రికుడు హియాన్ సాంగ్ తన డైరీలో 10,000 మంది విద్యార్థులు మరియు 200 మంది ప్రొఫెసర్లు ఉన్నారని రాశారు. ఇన్నోవేషన్ నంబర్ 2. భారతదేశం ప్రపంచానికి 0 అనే నెంబర్ని ఇచ్చింది. అబ్సెంటీ లేదా అన్అటెంప్టెడ్ అని సూచించడానికి బాబిలోనియన్లు సున్నాను ఉపయోగించినప్పటికీ మన భారతీయులు సున్నాను ఒక సింబల్గా చేసి అరిథమెటిక్ ఆపరేషన్లలో మొదటగా ఉపయోగించారు. ఇన్నోవేషన్ నంబర్ 3. భారతీయులు మొట్టమొదటగా బటన్లని కనుగొన్నారు. సీషెల్ నుండి తయారైన ఆర్నమెంటల్ బటన్లు క్రీస్తుపూర్వం 2000 నాటికి సింధు లోయ నాగరికతలో ఉపయోగించబడ్డాయి. కొన్ని బటన్లు జియోమెట్రిక్ ఆకారాలలో చెక్కబడ్డాయి. అంతేకాకుండా ప్రస్తుతం వాడకంలో ఉన్న బటన్లలాగా వాటికి కూడా రంధ్రాలున్నాయి. ఇన్నోవేషన్ నంబర్ 4. స్నేక్ అండ్ ల్యాడర్ అనే గేమ్ పరమపద సోపానం లేదా మోక్షపథ్ అనే భారతీయ ఆట నుండి ప్రేరణ పొందింది. దీనిని మొదట మోక్షపథ్ అని పిలిచేవారు. పాములు మరియు నిచ్చెనలు భారతదేశంలో నైతికత ఆధారంగా ఒక ఆటగా ఉద్భవించాయి. భారతదేశ బ్రిటిష్ పాలనలో ఈ ఆట ఇంగ్లండ్లోకి ప్రవేశించింది. చివరికి దీనిని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 1943లో ప్రవేశపెట్టారు. ఇన్నోవేషన్ నంబర్ 5. ఆయుర్వేదం భారతదేశం నుండి ఉద్భవించింది. ఆయుర్వేదం ఒక పురాతన వైద్య విధానం. ఇది భారతదేశంలో ఇనుపయుగం అంటే క్రీస్తుపూర్వం 1వ మిలీనియం నాటిది. ఇది ఇప్పటికీ మంచి రిజల్ట్స్ ఇస్తూ ప్రస్తుత అలోపతికి మంచి ఆల్టర్నేట్గా ఉపయోగించబడుతుంది. ఇన్నోవేషన్ నంబర్ 6. సూర్యుని చుట్టూ రొటేట్ అవ్వడానికి భూమి తీసుకున్న సమయాన్ని భారతీయుడైన భాస్కరాచార్య సరిగ్గా లెక్కించారు. 7వ శతాబ్దంలో బ్రహ్మగుప్తుడు అభివృద్ధి చేసిన ఆస్ట్రానమికల్ మోడల్ని ఉపయోగించి భాస్కరాచార్య అనేక ఆస్ట్రానమికల్ క్వాంటిటీస్ని ఖచ్చితంగా నిర్వచించాడు. వీటిలో సైడ్రియల్ సంవత్సరం పొడవు, భూమి సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేయడానికి అవసరమైన సమయం అనేవి ముందు వరుసలో ఉంటాయి. ఇన్నోవేషన్ నంబర్ 7. బౌద్ధ మతం మరియు జైన మతం భారతదేశంలోనే ఉద్భవించాయి. భారతదేశం వివిధ మతాలకు నిలయం. ఇక్కడ హిందూ మతం మెజారిటీగా ఉన్నప్పటికీ వివిధ మతాలు కూడా ఇక్కడ ఉద్భవించాయి. వాటిలో బౌద్ధ మతం మరియు జైన మతం ప్రధానమైనవి. జైన మతం చారిత్రాత్మకంగా భారతదేశానికి మాత్రమే పరిమితం చేయబడింది. అయితే బౌద్ధ మతం భారతదేశంలో ఉద్భవించినప్పటికీ తరువాత ఆసియా దేశాల్లోని ఇతర అనేక దేశాలకు విస్తరించింది. ఇన్నోవేషన్ నంబర్ 8. ఫిబొనాచి సిరీస్ని వివరించింది మన భారతీయులే. ఈ సిరీస్ని మొదట క్రీస్తు శకం 700లో వీరాహంగా వివరించారు. ఆ తర్వాత 1135లో గోపాల, ఆ తర్వాత హేమచంద్ర దీనిని మాడిఫై చేసుకుంటూ వచ్చారు. ఇన్నోవేషన్ నంబర్ 9. క్రెస్కోగ్రాఫ్ ఒక భారతీయ ఆవిష్కరణ. క్రెస్కోగ్రాఫ్ అనేది మొక్కల పెరుగుదలను కొలవడానికి ఉపయోగించే ఒక పరికరం. దీనిని 20వ శతాబ్ద ప్రారంభంలో సర్ జగదీష్ చంద్రబోస్ కనుగొన్నారు. ఇన్నోవేషన్ నంబర్ 10. కాశ్మీరీ వూల్. కాశ్మీరీ ఉన్ని పరిశ్రమ స్థాపకుడు జియాన్ ఉల్ అబిదిన్. ఈయన 15వ శతాబ్దపు కాశ్మీర్ పాలకుడు. మధ్య ఆసియా నుండి చేనేత కార్మికులను నియమించి ఉన్ని తయారు చేయించారు. కాశ్మీర్లోని ఈ ఉన్ని నుండి తయారైన ఊలెన్ సాల్వాల ప్రస్తావన క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం మధ్య అనేక పుస్తకాలలో చెప్పబడింది. ఇన్నోవేషన్ నంబర్ 11. యూఎస్బీని తయారు చేసింది ఒక ఇండియన్ అమెరికన్ కంప్యూటర్ ఆర్కిటెక్ట్ అయిన అజయ్ వి భట్ మొట్టమొదటిగా యూఎస్బీని డిజైన్ చేసి డెవలప్ చేశారు. ఇదొక్కటే కాకుండా అజయ్ ఏజీపీ అంటే యాక్సిలరేటర్ గ్రాఫిక్స్ పోర్ట్, పీసీఐ ఎక్స్ప్రెస్, ప్లాట్ఫామ్ పవర్ మేనేజ్మెంట్ ఆర్కిటెక్చర్ మరియు వివిధ చిప్ సెట్లను కూడా అభివృద్ధి చేశారు. ఇన్నోవేషన్ నంబర్ 12.
భారతదేశం సూట్స్ అనే కార్డ్ గేమ్ని కనుగొంది. క్రీడా పాత్ర అంటే పెయింటెడ్ ర్యాక్స్ ఫర్ ప్లేయింగ్ అంటే పెయింట్ ర్యాక్స్తో చేసిన ఎర్లీ సూట్ గేమ్ ఇది. ఇది ప్రాచీన భారతదేశంలో కనుగొనబడింది. ఇన్నోవేషన్ నంబర్ 13. జూట్ లేదా జనపనారను పండించడం భారతదేశం ప్రపంచానికి నేర్పించింది. పురాతన కాలం నుండి భారతదేశంలో జనపనార సాగు చేస్తున్నారు. భారతదేశం ముడి జనపనారను పాశ్చాత్య ప్రపంచానికి ఎగుమతి చేసేది. ఇక్కడ తాడులు మరియు కాటేజ్ తయారీకి ఉపయోగించబడింది. ఆ తర్వాత ఈ జనపనార పరిశ్రమని భారతదేశంలో బ్రిటిష్ రాజ్ సమయంలో మోడర్నైజ్ చేశారు. ఇన్నోవేషన్ నంబర్ 14. ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ని కనిపెట్టింది కూడా మన భారతీయులే. ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అయిన సైన్ మరియు వర్సైన్ భారతీయ ఖగోళ శాస్త్రంలో ఉద్భవించాయి. 5వ శతాబ్దం చివరిలో ఆర్యభట్ట వీటిని వివరంగా వర్ణించారు. కానీ 3వ లేదా 4వ శతాబ్దపు ఖగోళ గ్రంథాలలో అంతకుముందు అభివృద్ధి చేసి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. తరువాత 6వ శతాబ్దపు ఖగోళ శాస్త్రవేత్త అయిన వరాహమిహిర sin² + cos² 1 లాంటి కొన్ని ప్రైమరీ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ని కనుగొన్నారు. ఇన్నోవేషన్ నంబర్ 15. పెంటియం చిప్ను ఒక భారతీయుడు కనుగొన్నాడు. వినోద్ ధామ్ అనే మన భారతీయుడు పెంటియం చిప్స్ని తయారు చేశారు. ఇంటెల్ నుండి అత్యంత విజయవంతమైన పెంటియం ప్రాసెసర్ల అభివృద్ధికి చేసిన కృషికి వినోద్ ధామ్ను పెంటియం చిప్ యొక్క పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ ద పెంటియం చిప్స్ అని కూడా పిలుస్తారు. ఇన్వెన్షన్ నంబర్ 16. రూలర్ని మొట్టమొదటిగా క్రీస్తుపూర్వం 1500కి ముందు సింధులోయ నాగరికతలో ఉపయోగించారు. తవ్వకాల సమయంలో కనుగొనబడిన ఈ రూలర్ దంతాలతో తయారు చేయబడి దానిపై దశాంశ ఉపవిభాగాల యొక్క అద్భుతమైన ఖచ్చితత్వాన్ని వెల్లడిస్తాయి. ఇన్నోవేషన్ నంబర్ 17. కాటన్ కల్టివేషన్. అతి పురాతన సివిలైజేషన్గా చెప్పుకునే గ్రీకులు జంతువుల చర్మాలను ధరించేవారు. వారికి కాటన్ గురించి కూడా తెలియదు. దీనికి భిన్నంగా సింధులోయ నాగరికతలో క్రీస్తుపూర్వం 5000 నుండి 4000 సంవత్సరాల కాలంలో భారతీయులు కాటన్ సాగు చేయడం ప్రారంభించారు. పండించిన కాటన్తో బట్టల్ని నేయడం కూడా ప్రారంభించారు. ఆ తర్వాత ఇది మధ్యతరాకి అటుపై ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. సో లిటరల్గా ప్రపంచానికి బట్టలు వేసుకోవడం నేర్పించింది మన భారత్. ఇన్నోవేషన్ నంబర్ 18. క్యాటరాక్ట్ సర్జరీ. భారతీయ ఆయుర్వేద పితామహుడు అయిన సుశ్రుతుడు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో క్యాటరాక్ట్ లేదా కంటి శుక్లం శస్త్రచికిత్స చేసే పరిజ్ఞానం కలిగి ఉన్నారు. ఆ తర్వాత ఇది భారతదేశం నుండి చైనాకు వ్యాపించింది. సుశ్రుతుడి కాలంలో గ్రీకు శాస్త్రవేత్తలు ఇండియాని విజిట్ చేసి అక్కడి టెక్నిక్స్ని నేర్చుకునేవారు. ఇన్నోవేషన్ నంబర్ 19. రేడియో లేదా వైర్లెస్ కమ్యూనికేషన్. వైర్లెస్ టెలిగ్రఫీ అభివృద్ధికి చేసిన కృషికి మార్కోని 1909లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారని మనందరికీ తెలుసు. కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే రేడియో వేవ్స్ యొక్క మొట్టమొదటి డెమాన్స్ట్రేషన్ని సర్ జగదీష్ చంద్రబోస్ 1895లో అంటే మార్కోని ఇంగ్లాండ్లో ఇదే విధమైన డెమాన్స్ట్రేషన్కి 2 సంవత్సరాల ముందు చేశారు. బోస్ మరణించిన తర్వాత అంటే 1 శతాబ్దం తర్వాత అతని అచీవ్మెంట్కి క్రెడిట్ పొందారు. ఈ ఆవిష్కరణ మోడర్న్ వైర్లెస్ కమ్యూనికేషన్ యొక్క దశనే మార్చేసింది. ఇన్నోవేషన్ నంబర్ 20. బైనరీ డిజిట్స్. బైనరీ డిజిట్స్ యొక్క ప్రాముఖ్యత మనకు తెలిసిందే. బైనరీ సంఖ్యలను మొదట పింగళ క్రీస్తుపూర్వం 200లో వర్ణించారు. పింగళ అనేది చందాస్త్ర రచయిత యొక్క ట్రెడిషనల్ నేమ్. అంతేకాకుండా ప్రొసోడీపై రాయబడిన మొట్టమొదటి సంస్కృత గ్రంథం. ఇవి ఇవాల్టి టాప్ 20 ఇండియన్ ఇన్నోవేషన్స్. ఇవే కాకుండా చెస్ గేమ్, షాంపూ, డెసిమల్ సిస్టమ్, క్వాడ్రాటిక్ ఫార్ములా, డైమండ్ మైనింగ్, ఫ్లష్ టాయిలెట్స్, ఇంక్, ఫైబర్ ఆప్టిక్స్, ప్లాస్టిక్ సర్జరీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇన్వెన్షన్స్ మన భారతీయుల మేధా సంపత్తికి నిదర్శనం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల్లో మన భారతీయులు వివిధ రంగాల్లో అత్యున్నత స్థానాల్లో ఉంటూ అనేక ఆవిష్కరణలకు తోడ్పాటును అందిస్తున్నారు. భారత్ లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం చాలా కష్టం. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ డూ కమెంట్ యువర్ ఫేవరెట్ ఇన్వెన్షన్ in the comment section below, like and share the video, and also don't forget to subscribe to the channel. Thanks for watching the video and please keep supporting us.